కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి అవమానించారు. భార్యాభర్తలిద్దరిని చెట్టు కట్టేసి అతి దారుణంగా హింసించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే స్పందించాల్సిన పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. ఘటనపై బాధితులు టీ న్యూస్ను ఆశ్రయించారు. టీ న్యూస్ చొరవ తీసుకోవడంతో ఎట్టకేలకు స్పందించిన కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఓ మహిళను వివస్త్రను చేసి అవమానించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది? సభ్య సమాజం తలదించుకునే విధంగా మాచారెడ్డి మండలంలో ఓ గ్రామంలో ఉన్న 4వ తారీఖున అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక దళిత మహిళ పైన విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు వివస్త్రను చేసి అదే గ్రామానికి చెందినటువంటి స్థానికులు అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. 4 రోజుల క్రితము అర్ధరాత్రి జరిగిన సంఘటన. ఈ నేపథ్యంలో బాధితులకు ఆ ఊర్లో గాంధీ విగ్రహం దగ్గర చెట్టు కట్టేయడం జరిగింది. పాశవికంగా వారికి కారం కూడా చల్లడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు బాధితులు ఏమి తోచని దిక్స్థితుల్లో పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు అపరమారక ఎవరైతే స్థానికులు కొట్టారో వారికి తీవ్ర రక్తస్రావం కావడంతో వారు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం జరిగింది. అనంతరం వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన 2 మండలాలకు సంబంధించిన పిఎస్ పరిధిలో జరుగుతుంది. ఆ 2 మండలం రామారెడ్డి మండలం, మాచారెడ్డి మండలం పోలీస్ స్టేషన్ కు బాధితులు ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వెళ్లి అక్కడ తమ గోడును పోలీసులకు విన్నవించుకున్నారు. కానీ 4వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఫిర్యాదు చేసిన పోలీసులు మొదటగా ఈ కేసు మా పరిధిలోకి రాదు, పక్క పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి అని తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్క పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. మీరు ఏదైతే సంఘటన మొదటిసారిగా జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలని 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో తమకు రాదు అని చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఎస్పీ గారి ఆఫీస్ కు వీరు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు వెళ్లి ఎస్పీ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఎస్పీ గారు కేసు మరి ఎందుకు దర్యాప్తు చేయలేదో అనే విషయం తేలాల్సింది. వాళ్ళు తక్షణమే స్పందిస్తే బాగుండు, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుంటే తమకు మరింత న్యాయం జరిగే అవకాశం ఉంటుందని బాధితులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ స్వయాన ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. టీ న్యూస్ వరుసగా వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని భావ్య ప్రపంచానికి తెలియజేసిన నేపథ్యంలో తక్షణమే స్పందించినటువంటి పోలీసులు నిన్న అర్ధరాత్రి కేసును టేకప్ చేయడం జరిగింది. హుటాహుటిన 11:30 రాత్రికి కేసును కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రామారెడ్డి పోలీసులు ఈ కేసును కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో గత 4 రోజుల నుంచి తమను ఏమాత్రం పట్టించుకోలేదు, తమకు పరిధిలోకి రాదని ఈ పోలీసులు తెలిసి చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోలేరు. ఈ న్యూస్ లో ఏదైతే వరుస కథనాలు ప్రచారం అయ్యాయో ఈ నేపథ్యంలో పోలీసులు తమకు టేకప్ చేసుకోవడం జరిగింది. కేసుకు న్యాయం చేసిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సత్వరం న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే దుండగులు పైశాచికంగా ప్రవర్తించారో ఆ 7 దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విచక్షణ రహితంగా ఓ మానవ మృగంగా తమ పట్ల వ్యవహరించడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే రీతిలో వీరు వ్యవహరించారు కాబట్టి సమాజంలో అవమానకరమైన ఘటన కాబట్టి ఒక పాశవిక దాడిగా పరిగణించి తమను ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆవేదన వెళ్లిపుచ్చుకోవడం జరిగింది. ఉమెన్ రైట్స్ కూడా వెళ్తామని బాధితులు చెప్పడం జరిగింది. మొత్తానికి టీ న్యూస్ ఎఫెక్ట్ తో ఓ బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరిగిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.